ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఏ రోజున జరుపుకుంటారు? ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 15వ తేదీన జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలకు గుర్తుగాను, అలాగే సమాజానికి ఇంజనీర్లు చేసిన సేవలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎన్నవ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు? ఇటీవల హిందీ భాషా దినోత్సవం, హిందీ జాతీయ భాషా దినోత్సవం, హిందీ భాషా దినోత్సవం, హిందీ దివస్గా కూడా అంటారు. ఎన్నోవది జరుపుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి 75వ వార్షిక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం సహకార మంత్రి స్మారక తపాలా బిల్లును ఆవిష్కరించారు. 75వ భాషా దినోత్సవ సందర్భంగా. ప్రస్తుతం 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ దివస్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? హిందీ దివస్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇటీవల జరిగింది 75వ హిందీ భాషా దినోత్సవం. 1949 సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దేవనాగరి లిపిలో హిందీ భాషను జాతీయ అధికార భాషగా చట్టసభల ద్వారా తీర్మానించింది. మొట్టమొదటి హిందీ దివస్ ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే 1949 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 ఎప్పటి వరకు జరుగుతుంది? 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది అని క్వశ్చన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది గెస్ చేయండి. జరగనుంది ఫ్యూచర్లో ఇది. ఆన్సర్ వచ్చేసి గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. IFFI 2024లో భాగంగా యువ దర్శకుల కోసం ఉత్తమ తొలి సినిమా చలనచిత్ర విభాగం 2024 అనే కొత్త విభాగాన్ని కూడా ఈ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందంట. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ తొలి సినిమా చలనచిత్ర విభాగంలో యువ దర్శకుల కోసం దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 ఎక్కడ జరిగింది? 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2024 ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. 2024 నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. ఈ విభాగం ద్వారా IFFI యువ దర్శకులు తొలి చిత్రాలపై దృష్టి పెడుతుంది. తొలి చిత్రాలు ఉన్నాయి కదా, వాటిపై దృష్టి సారిస్తుందంట. నెక్స్ట్, దేశవ్యాప్తంగా విభిన్న కథాంశాలను, విభిన్నమైన శైలిని కలిగిన సినిమాలను ప్రదర్శిస్తారు ఈ చలనచిత్రోత్సవం సందర్భంగా. IFFI అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బిట్టు నోట్ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకుంటారు. వాతావరణ పరిరక్షించడంలో కీలక పాత్రను పోషించే ఓజోన్ పొరను పర్యవేక్షించేందుకు ప్రతి ఏటా అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ రోజు అంటే సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకుంటారు. ఇది ఫస్ట్ ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందంటే 1995వ సంవత్సరం నుంచి ఈ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఏ రోజున ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు?
ఏ సంవత్సరం ఇప్పుడే డిస్కస్ చేశాను కదా, 1995 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన వాతావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించే ఓజోన్ పొర యొక్క పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేశారు. దీనికంటూ ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ఇస్తారు. ఆ థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతారు. ఎక్స్పెక్టెడ్ బిట్. అన్ని కరెంట్ అఫైర్స్తో పాటు ఇవి బిట్స్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్క నోట్స్లో తీసుకొని ఇది పాలిటీ, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఎకానమీ అని ఒక్కొక్క పార్ట్స్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో నోట్ చేసి పెట్టుకోండి. ఇవి యూజ్ అవుతాయి. దానికి సపరేట్గా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? థీమ్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న వాతావరణ చర్య అని అర్థం. అభివృద్ధి చెందుతున్న వాతావరణ చర్య అని అర్థము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాలిటీ హిస్టరీ వీడియోస్ ప్రీవియస్ ఉన్నాయి. ఇవన్నీ లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిట్స్ ప్రాక్టీస్ చేసుకునేదానికి మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.